అందరికీ నమస్కారం. శివసేన ఛానల్కి స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ పేరు దెయ్యాల మేడలో ముగింపు భాగం. ఇప్పుడైతే మనం కథలోకి వెళ్ళిపోతామండి. దెయ్యాల మేడలోకి వెళ్ళగానే అక్కడంతా నిశ్శబ్దంగా ఉంది. కేవలం సముద్రపు హోరు ఒక్కటే వినిపిస్తుంది. అమావాస్య చీకట్లో చల్లటి గాలి, జుట్టు విరబోసుకున్న దెయ్యంలాగా. దెయ్యాల మేడ, ఆ వాతావరణం భయాన్ని కల్పిస్తుంది. ముగ్గురు వరండాలోనూ హాల్లోనూ జాగ్రత్తగా చూసుకుంటూ శబ్దం కాకుండా నడవటానికి ప్రయత్నిస్తూ ముందుకు నెమ్మదిగా వెళుతున్నారు. చిన్న పెన్ టార్చ్తో దారి చూపిస్తున్నాడు భూషణ్. చిన్నదైన కాంతి కనిపించేసరికి, స్వల్పమైన శబ్దం వినిపించేసరికి చోర్లను పట్టుకుని వేలాడుతున్న గబ్బిలాలు కీచుమంటూ అరిచి రెపరెపా కొట్టుకోసాగాయి. ఆ అరుపులు వినగానే రాముకి, చంద్రానికి గుండెలు జల్లుమన్నాయి. అయినా ముందు భూషణ్ ఉండటంతో ధైర్యంగా ముందుకు సాగారు. మొదటి హాలు దాటి ముందుకు వెళ్ళేసరికి ఫౌంటైన్ దగ్గర ఒక పెద్ద పాము కప్పల్ని బాగా తిందేమో చుట్టలు చుట్టుకొని పడుకుంది. దాన్ని చూసి భయంతో నోటమాట రాక నిలబడిపోయారు రాము, చంద్రం. పర్వాలేదని సైగ చేసి ముందుకు సాగారు. ముగ్గురు చివరికి భయంకర అస్థి పంజరం కనిపించిన గదికి ఎదురుగా గదిలో నక్కి నుంచున్నారు. మరో అరగంట వరకు ఎవ్వరూ అటు రావటం కానీ ఎటువంటి శబ్దం కానీ కాలేదు. కాలం గడ్డ కట్టినట్లుగా గడవటం ఆగిపోయినట్లుగా అనిపించింది. సమయం 9:30 దాటింది. ఉన్నట్లుండి కీచుమంటూ గబ్బిలాల అరుపులు వినిపించాయి. ఆ వనకే ఎవరో వస్తున్న అడుగుల చప్పుడు వినిపించింది. భూషణ్, రాము, చంద్రం ఊపిరి విడుస్తున్న శబ్దం కూడా వినిపించకుండా అతి జాగ్రత్తగా కూర్చున్నారు గోడవారగా. రాముకి ఒళ్ళు దురద పెట్టినా కానీ గోక్కుంటే శబ్దమవుతుందని అతి జాగ్రత్తగా ఓర్చుకున్నాడు. అడుగుల చప్పుడు దగ్గరైంది. టార్చ్ లైట్ వేసుకుని నెమ్మదిగా మాట్లాడుకుంటూ ఇద్దరు అటువైపుగా వచ్చారు. చీకట్లో వాళ్ళ ఆకారాలు అస్పష్టంగా కనిపించాయి. కానీ ఇద్దరు మంచి పొడుగు దృఢకాయలు అనిపించింది. ఆ ఇద్దరొచ్చి చివరి వరండాలో, అంటే ఆ 2 గదుల మధ్య నిలబడ్డారు. అన్ని వైపులా కలియ చూశారు. ఆ తర్వాత వాళ్ళిద్దరిలో ఒకడు వెనుక ద్వారం దగ్గరికి వెళ్ళాడు. నెమ్మదిగా తలుపులు తెరిచి సముద్రం వైపుకు వెళ్ళాడు. రెండవతను అస్థిపంజరం కనిపించిన గదిలోకి వెళ్ళాడు. ఆ గదిలో సముద్రం వైపు ఉన్నటువంటి కిటికీ వైపుకు వెళ్ళాడు. తలుపులు లేని ఆ గేటు దగ్గర నిలబడే ఉన్నాడు. జేబులో నుంచి శక్తివంతమైన టార్చిని తీసి దానిని ఆర్పుతూ వెలిగిస్తూ ఉండసాగాడు. ఆ దృశ్యం చూసి వెంటనే కిటికీ గుండా సముద్రం వైపు చూశాడు. దూరాన సముద్రంలో ఒక ఓడ మిణుకు మిణుకుమంటున్న దీపాలతో కనిపించింది. అంతేకాదు, ఆ ఓడ మీద నుంచి కూడా ఒక కాంతివంతమైన దీపం వెలుగుతూ ఆరుతూ కనిపించింది. భూషణం బైనాక్యులర్ ద్వారా సముద్రం వైపే చూడసాగాడు. కొంచెం సేపట్లో తీరం వైపు నడుస్తూ 4 నాటు పడవలు కనిపించాయి. భూషణ్ బైనాక్యులర్స్ నుంచి చూడటం, తిరిగి అవతల గదిలో ఉన్న వ్యక్తిని గమనించటం మొదలుపెట్టాడు. మరికొంచెం సేపట్లో పడవలు తీరాన్ని చేరినట్లుగా శబ్దం వినిపించింది. మనుషుల మాటలు, నీటి గలగలలు స్పష్టంగా వినిపించసాగాయి. వెనక వైపు ఉన్న ద్వారపు తలుపులను బార్లా తీసిన శబ్దం వినిపించింది. అంతలో సముద్రం వైపు నుంచి కొందరు మనుషులు పడవల్లో నుంచి ఏవేవో పెట్టెలు తీసుకుని ఆ ద్వారం గుండా లోనికి మోసుకొని రాసాగారు. మొదట వచ్చిన వ్యక్తి చేతిలో లైట్ ఉంచుకొని వారికి దారి చూపించసాగాడు. ఆ కాంతిలో వెనక సామాను తెస్తున్న వాళ్ల ముఖాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాళ్ళ సామాను తీసుకుని అస్థిపంజరం ఆకారమున్న గదిలోకి మోసుకొని వెళ్లారు. వాళ్ళ సామాను ఆ గదిలో దింపి యువతలికి వచ్చి తిరిగి సముద్రం వైపు వెళ్ళిపోయారు. వాళ్ళ వెంట ఆ మనిషి దీపం పుచ్చుకొని వెళ్ళాడు. వాళ్ళు వెళ్ళగానే సామాన్లు పెట్టిన గది తలుపులు జారగా వేశాడు లోని వ్యక్తి. సామాను తెచ్చినవాడు బయటికి వెళ్ళగానే రాము నెమ్మదిగా, "ఆ రోజు మనల్ని పలకరించిన జాలర్లు వీళ్లే కదరా" అని అన్నాడు. "సార్, వీళ్లే ఆ 2 సార్లు మమ్మల్ని పలకరించింది" అని భూషణ్ చెవి దగ్గర గుసగుసలాడాడు చంద్రం. "అవును, నేను కూడా గుర్తుపట్టాను" అని అన్నాడు భూషణ్. మళ్ళీ ముగ్గురు మౌనంగా కూర్చున్నారు. మళ్ళీ కొంచెం సేపట్లో సామాన్లు తీసుకుని వస్తున్నటువంటి శబ్దం వినిపించింది.
మనుషులు సామాన్లను మళ్ళీ మోసుకొని లోపలికి తెచ్చారు. సామాన్లు ఉంచటానికి ఆ చివరగా తలుపులు తెరిచే ఉన్నాయి. ఆశ్చర్యం, అందులో అంతకు ముందుంచిన పెట్టెలు కనిపించటం లేదు. ఆ లోపల ఉన్న వ్యక్తి ఆ పెట్టెను కూడా లోపల పెట్టించుకున్నాడు. వాళ్ళు యువతలకి వచ్చి వరండా మధ్యలో నిలబడ్డారు. అకస్మాత్తుగా చంద్రంకి తుమ్ము వచ్చింది. ఎంత ఆపుకున్నా ఆగలేదు. వెంటనే తుమ్మేశాడు. ఆ శబ్దానికి వరండాలో ఉన్న మనుషులు, చివరి గదిలో ఉన్న వ్యక్తి కూడా అదిరిపడ్డారు. వెంటనే వాళ్ళు శబ్దం వచ్చిన వైపు వడివడిగా రాసాగారు. వాళ్ళు వస్తూ ఉండటం చూసి చంద్రం గోడకి బల్లిలాగా అంటుకుపోయాడు. రాము చప్పుడు కాకుండా కిటికీ ద్వారం గుండా దూకేశాడు. భూషణ్ కోటు జేబులో నుంచి పిస్టల్ తీసి చెంగున దూకి లేడీలాగా, అక్కడే ఆగండి, హ్యాండ్స్ అప్, ఎవరైనా కదిలారంటే కాల్ చేస్తా అని అంటూ పిస్టల్ వాళ్ళ వంక చూపుతూ గర్జించాడు. అయితే ఈలోగానే సామాన్లు దింపించుకున్న వ్యక్తి పక్క హాల్లోకి నెమ్మదిగా జారుకున్నాడు. భూషణ్ చేతిలో పిస్టల్ని చూసి అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే ఆగిపోయారు. మస్తాన్, నిన్ను నేను గుర్తుపట్టాను. ఇక నీ ఆట కట్టు. నీ దగ్గర ఉన్న పిస్టల్ని కింద పడే, పారిపోవటానికి ప్రయత్నించకు అని గర్జించాడు భూషణ్. మస్తాన్ ముఖంలో ఆశ్చర్యం కనిపించింది. తనని గుర్తించింది ఎవరో అతనికి అర్థం కాలేదు. చేసేది ఏమీ లేక ప్యాంటు జేబులో పిస్టల్ తీసి నేల మీద పడేశాడు. టార్చ్ లైట్ని మస్తాన్ ముఖం మీదకి, మిగిలిన వారి ముఖం మీదకి వేసి నిశితంగా చూశాడు. ఆ టార్చ్నే అన్ని వైపులా తిప్పుతూ పారిపోయిన మొదటి వ్యక్తి అకస్మాత్తుగా వచ్చి మీద పడవచ్చని జాగ్రత్తగా చూడటం మొదలుపెట్టాడు. ఉన్నట్లుండి పక్క గదిలో నుంచి వికటాట్టహాసం ఒక్కసారిగా వినిపించింది. అందరూ అటువైపు తిరిగారు. పారిపోయిన మొదటి వ్యక్తి చంద్రం కాలర్ని గట్టిగా పట్టుకొని ముందుకు నెట్టుకుంటూ రెండో చేతిలో పిస్టల్ని భూషణానికి చూపిస్తూ బయటికొచ్చాడు ఆ రెండో గదిలో నుంచి. ఒక్క నిమిషం ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. మౌనం అందరినీ ఆవహించింది. భూషణ్, నువ్వు మా మీద కన్ను వేశావని నేను అనుకుంటూనే ఉన్నాను. కానీ ఇంత తొందరగా మా వెంట పడతావు అని అనుకోలేదు. నీకు రోజులు దగ్గర పడ్డాయి కనుకనే నీ అంతట నువ్వే వెతుక్కుంటూ వచ్చావు అని గర్జించాడు ఆ వ్యక్తి. ఓ, నువ్వా రమణయ్య? నువ్వీ ముఠాలో ఉన్నావని తెలుసు, కానీ నువ్వు వేషం కొంచెం మార్చుకోవటంతో వెంటనే గుర్తించలేకపోయాను. సరే, నీ బోనుని వెతుక్కుంటూ నువ్వే వచ్చావన్నమాట అని అన్నాడు భూషణ్ సమాధానం చెప్తూ. ఆ మాటకి రమణయ్యకి అగ్గి మీద గుగ్గిలమైంది. భూషణ్, చాలించు నీ ప్రగల్భాలు. ముందు పిస్టల్ కింద పడే, లేకుంటే ఈ పిల్లవాడి ప్రాణం దక్కదంటూ పిస్టల్ని చంద్రం వైపుకి గురిపెట్టాడు రమణయ్య. సార్, నా కోసం మీరు పిస్టల్ని కింద పారేయకండి. నేను చనిపోయినా పర్వాలేదు అని అరిచాడు చంద్రం. అట్టే వాగకు అని అంటూ చంద్రం కాలర్ని మరింత బిగించాడు రమణయ్య. చేసేది లేక చంద్రానికి అపకారం రాకుండా ఉండటానికి పిస్టల్ కింద పడేశాడు భూషణం. వెంటనే మస్తాన్ తన పిస్టల్ని తిరిగి తీసుకున్నాడు రమణయ్య. భూషణ్ దగ్గరకొచ్చి అతని జేబులు పరీక్షించి వేరే ఆయుధాలు ఏమీ లేవని నిర్ధారణ చేసుకున్నాడు. ఆ తర్వాత, ఒరేయ్, వీణ్ణి కదలకుండా గట్టిగా పట్టుకోండ్రా అని సామాన్లు మోసుకొచ్చిన వాళ్ళకి చెప్పాడు. వాళ్ళు నలుగురు వచ్చి భూషణ్ణి కదలకుండా పట్టుకున్నారు. ఓ పట్నం బాబులు, ఇందుకా ఆ రోజుక్కడికి వచ్చింది అని అన్నాడు తనను గుర్తించిన ఆనాటి జాలరి. మస్తాన్ భయంకరమైన అస్థిపంజరం ఉన్న గదిలోకి ప్రవేశించాడు. రమణయ్య ఒక చేతిలో చంద్రాన్ని, మరొక చేతిలో పిస్టల్ని పట్టుకొని అతని వెంట పడ్డాడు. తలుపు దగ్గర నుంచొని, మేము మళ్ళీ వచ్చేదాకా ఇక్కడే ఉండండి, జాగ్రత్తగా చూడండి, వాడి తప్పించుకున్నాడో మీ ప్రాణాలు దక్కవు, జాగ్రత్త అని మస్తాను, రమణయ్య, చంద్రం ఆ గదిలోకి వెళ్లారు. వాళ్ళ వెనకే తలుపు మూసుకుంది. జరిగిన దానికి చాలా ఆందోళన చెందసాగాడు భూషణ్. అతనికేమైనా భయం లేదు. ఏ ఆపద రాకూడదని అతని ఆందోళన. అభం శుభం తెలియని పసివాడు. రాము ఎటు పారిపోయాడో తెలీదు. ఏం చేస్తున్నాడో, ఎక్కడున్నాడో కూడా తెలియదు. అతను ఏమైనా ప్రమాదంలో చిక్కుకున్నాడేమో అని భయం. చంద్రాన్ని వాళ్ళ గదిలో బంధించారో తెలియదు. ఎక్కడికైనా తీసుకుపోయారో తెలియదు భూషణ్కి.
ఏం చెయ్యాలో పాలుపోవటం లేదు. తన చుట్టూ ఉన్న నలుగురు పల్లెవాళ్ళు మంచి బలం ఉన్నవాళ్ళు. అందులో ఇద్దరు తన 2 చేతులు బలంగా పట్టుకున్నారు. ఇంకో ఇద్దరు ముందు వెనక కాపలాగా ఉన్నారు. వీళ్ళని వదిలించుకోవటం ఎలాగా అని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. జేబులో నుంచి ఏల తీయటానికి లేదు, టార్చి వేయటానికి లేదు. మొండిగా వాళ్ళతో పోట్లాడితే మొదటికే మోసం వస్తుందేమో అని. తనకి బుద్ధి బలం ఎక్కువే కానీ దేహబలం అంతగా లేదు. ఆ ఆలోచనలతో ఆందోళన పడుతున్న భూషణం చెవులకు ఊరట కలిగించేటట్లుగా వేగంగా పోలీస్ జీప్ వస్తున్న శబ్దం వినిపించింది. కొద్ది నిమిషాల్లోనే జీపు దెయ్యాల మేడ ముందు ఆగింది. వెంటనే పరుగు పరుగున లోపలికొస్తున్న పోలీసుల అడుగుల చప్పుడు, టార్చ్ కాంతులు రంగంలోకి దిగాయి. భూషణ్ని చుట్టుముట్టిన 4 మనుషులు బిత్తరపోయారు. వారికేం చెయ్యాలో తోచలేదు. వెంటనే తేరుకొని వెనక ద్వారం నుండి పారిపోవాలి అని ప్రయత్నించారు. ఎక్కడ వాళ్ళు అక్కడే ఆగిపోండి, కదిలితే కాల్చేస్తామంటూ పిస్టల్ చేతిలో పట్టుకుని ముందు కురికాడు ఎస్ఐ. పారిపోతున్న 4 ఎక్కడి వాళ్ళక్కడే నిలబడిపోయారు. భూషణ్ తన పిస్టల్ని తీసుకొని పట్టుకున్నాడు. ఒరే, ఈ 4 చేతులకు సంకెళ్ళు వేసి జీపులో కూర్చోబెట్టండిరా అని తన వెంట వచ్చిన పోలీసుల్ని ఆజ్ఞాపించాడు ఎస్ఐ. మరుక్షణంలో ఆ 4 చేతులకి వేటిలు పడ్డాయి. వాళ్ళని జీపు దగ్గరికి తోలుకుపోయారు పోలీసులు. అరే, నేనే సిగ్నల్ ఇవ్వకుండానే మీరెక్కడికి ఎలా వచ్చారు అని ఆశ్చర్యంగా అడిగాడు భూషణ్. అన్నింటినీ మించిన సిగ్నల్ వచ్చిందన్నాడు ఎస్ఐ. ఏంటది అని అన్నాడు భూషణ్. డిటెక్టివ్కు నేను చెప్పాలా? మీ శిష్యుడు రాము చిరుతపులిలా పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ జరుగుతుంది చెప్పాడు. వెంటనే మేమొచ్చేశాము అని అన్నాడు. శభాష్ రాము, చాలా సమయస్ఫూర్తిగా ప్రవర్తించావు. ఏడి అతను, ఎక్కడున్నాడు అని అడిగాడు భూషణ్. అతన్ని జీప్లో కూర్చోబెట్టి వచ్చాను, ఎవరైనా పారిపోతుంటే చూసి చెప్పటానికి. ఒకటి, ఇక్కడేమైనా జరిగితే అందులో ఆ పసివాణ్ణి దించటం ఇష్టం లేక అక్కడే ఉంచాను అని అన్నాడు ఎస్ఐ. చాలా మంచి పని చేశారు అని ప్రశంసించాడు భూషణ్. అక్కడ జరిగింది స్థూలంగా చెప్పాడు. రండి, వాళ్ళ గదిలో నుంచి పారిపోయారు. ముందు మన చంద్రాన్ని రక్షించాలి, వెళ్ళి వెతుక్కుందాం రండి అని అన్నాడు భూషణం. ఉండండి, ఇప్పుడే వెళదామంటూ జేబులో నుంచి ఏల తీసి ఊదాడు. వెంటనే జీప్ దగ్గర 4 పోలీసులు పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చారు. ఒరే, మీలో ఒకడు జీపు దగ్గర వాళ్ళకి కాపలా ఉండండి, మరో 3 ఇక్కడే కాపలా ఉండండి, ఎవరైనా పారిపోతుంటే అటకాయించి పట్టుకోండి అని ఆజ్ఞలు జారీ చేశాడు ఎస్ఐ. ఎస్ సార్ అని అన్నారు వాళ్ళు. అందులో ఒకడు జీపు దగ్గరికి వెళ్ళిపోయాడు. రండి, మనం వెళదామంటూ ముందుకు సాగాడు ఎస్ఐ. ఇద్దరు ఆ గదిలోకి టార్చ్ తీసుకొని వెళ్ళారు. ఆశ్చర్యం, గదిలో ఎవ్వరూ లేరు, సామాను కూడా లేదు. ఎప్పట్లాగా ఖాళీగా ఉంది. వాళ్లే కిటికీలో నుంచి కిందకి దూకి వెళ్ళిపోయారేమో అని అన్నాడు ఎస్ఐ కిటికీ వైపు చూస్తూ. దాని కిందంతా ముళ్ళ పొద, అటు పోవటానికి వీల్లేదు, ఇటు రండి అని అంటూ ఆ గదిలో అడుగు జాడలు ఆ చివరి వరకు వెళ్ళి ఆగాయి. అక్కడున్న నాపరాతిని పైకెత్తాడు భూషణ్. ఆశ్చర్యం, దాని కింద మెట్లు ఉన్నాయి. కొంచెం ముందుకు వెళితే అక్కడ ఒక గది ఉంది. దాని ముందు అంతకు ముందు పడవల్లో తెచ్చిన పెట్టెలు పడేసి ఉన్నాయి. ఆ గదిలో నుంచి ఎవరో మూలుగుతున్న శబ్దం వినిపించింది. గది బయట గొళ్ళెం పెట్టే ఉంది. ఆదుర్దాగా దగ్గరికి వెళ్ళి గొళ్ళెం తీసి బలంగా తలుపు తీశాడు. భూషణం లోపల టార్చ్ వేసి చూస్తే ఆ గది నిండా ఎన్నో దొంగ రవాణా వస్తువులు, బట్టలు, వాచీలు, టేప్ రికార్డులు, ట్రాన్సిస్టర్లు, ఎలక్ట్రికల్ సామాన్లు ఎన్నెన్నో ఉన్నాయి. బంగారు కడ్డీలు, బిస్కెట్లు కూడా ఉన్నాయి. ఆ ఒక్క గదిలో ఉన్న సామాను కొన్ని లక్షల విలువ చేసేదిగా ఉంది. ఆ గదిలో ఓ మూల కాళ్ళు చేతులు మూతి కట్టేయబడి ఉన్నాడు చంద్రం. భూషణ్ వెంటనే వెళ్ళి అతని కట్లు విప్పాడు. వాళ్ళు పారిపోయారు అని అన్నాడు. వాళ్ళెక్కడికి పారిపోరులే, నువ్వు క్షేమంగా ఉన్నావు కదా అని అడిగాడు. నాకేమీ పర్వాలేదు సార్ అని అన్నాడు చంద్రం. రండి, వాళ్ళని వెతుకుదాం అని అన్నాడు ఎస్ఐ. అవసరం లేదు, ఎలుకలు తమంతట తామే బోన్లో పడతాయి అని అన్నాడు భూషణ్ నవ్వుతూ. అంటే అని అన్నాడు ఎస్ఐ. ఈ భవనం కింద ఒక అడుగు నుంచి సొరంగం ఉంది. వాళ్ళు దాని ద్వారానే పారిపోతారు. దాని ముఖద్వారం మన వ్యాన్లోకి
పోలీసులు కాపలా పెట్టిన చోటే ఉంది. ఈ పాటికి అక్కడ మన వాళ్ళు వాళ్ళని అరెస్టు చేసే ఉంటారు అని అన్నాడు భూషణ్. ఈ భవనం రహస్యాలని మీకు బాగా తెలిసినట్లుగా ఉన్నాయి. నిమిషంలో దొంగల్ని పట్టేశారు అని అన్నాడు ఎస్ఐ. డిటెక్టివ్ పని అదే కదా, ఇక పోదాం పదండి, ఎప్పటికే ఆలస్యం అయిపోయింది. అంతా కలిసి జీప్ దగ్గరికి వచ్చారు. జీపులో ఎక్కిన రాము చంద్రం ఒకరినొకరు తిరిగి చూసుకున్నందుకు చాలా సంతోషించారు. అనుకున్నట్లుగానే మస్తాన్ రమణయ్య పోలీసుల చేతిలో చిక్కారు. అప్పటికే వాళ్ళ చేతులకు బేడీలతో వ్యాన్లో ఉన్నారు. జీప్ వ్యాన్ పోలీస్ స్టేషన్ని చేరుకున్నాయి. ఖైదీలందరూ రిమాండ్లో ఉంచారు. ప్రభుత్వం కళ్ళు కప్పి తప్పించుకు తిరుగుతున్న ఇంతటి పెద్ద స్మగ్లర్ మస్తాన్ని ఎలా పసిగట్టారు సార్? ఇంతటి గొప్ప రహస్యాన్ని ఎలా ఛేదించారు అని ఆశ్చర్యంతో అడిగారు. అవన్నీ రేపు చెప్తాను. ఇప్పటికే ఈ పసివాళ్ల తల్లిదండ్రులు కంగారు పడుతూ ఉంటారు. ముందు వాళ్ళని వాళ్ళ ఇంట్లో దింపాలి అని అంటూ సెలవు తీసుకొని రాముని చంద్రాన్ని తన కారులో తీసుకెళ్లాడు భూషణ్. కారులో వెళుతున్నంతసేపు రాము చంద్రంల ధైర్య సాహసాలను ఎంతగానో ప్రశంసించాడు. అంతటి గొప్ప డిటెక్టివ్ తమను పొగుడుతుంటే ఉబ్బి తబ్బిబ్బైపోయారు వాళ్ళిద్దరూ. అన్నట్లుగానే మర్నాడు 11 గంటలకి భూషణ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఆయన రాక కోసం ఎస్ఐ ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏరి మీ శిష్యులు రాలేదా అని అడిగాడు నవ్వుతూ. ఇంకా వాళ్ళని బాధపెట్టడం ఎందుకు? రాత్రైంది చాలదా? మృత్యు గుహలోకి వెళ్ళి వచ్చారు. ఈరోజు హాయిగా రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు అని అన్నాడు. సరే, ఇప్పుడు చెప్పండి, ఆ రహస్యాలు ఎలా ఛేదించారు అని అన్నాడు ఎస్ఐ. ఒక విధంగా చెప్పాలంటే ఈ రహస్యం ఎంత సులువుగా ఎంత త్వరగా ఛేదించటానికి కారణం ఆ పసివాళ్లే. నిజానికి ఇతరులు కూడా అంతటి బాధ్యతగా ప్రవర్తిస్తే చాలా నేరాలను అరికట్టవచ్చు. కొద్ది కాలంగా ప్రభుత్వం దొంగ రవాణా వ్యాపారాలను అరికట్టడానికి అనేక రకమైన కఠిన చర్యలు తీసుకుంది. అనేక మంది స్మగ్లర్లను అరెస్టు చేసింది. ఈ సందర్భంగా మస్తాన్ లాంటి వారు చాలామంది పారిపోయి ప్రభుత్వానికి కన్ను కప్పి తిరుగుతున్నారు. దొంగ రవాణాకి కేంద్ర స్థానం బొంబాయి నగరం, పశ్చిమ కోస్తా. కానీ కొన్ని నెలలుగా తూర్పు కోస్తా ద్వారా దొంగ వ్యాపారం ప్రబలిందంటే అక్కడి నుంచి తప్పించుకున్నవారు తూర్పు కోస్తాకి చేరారన్నమాట. ఆ వ్యాపారానికి అలవాటు పడ్డ వాళ్ళు ఊరికే ఉండలేరు కదా. అందుకే స్థానికంగా ఉండే చోట స్మగ్లర్లతో చేతులు కలిపి వాళ్ళు వ్యాపారాన్ని చేస్తూ ఉంటారు. పోలీసులకు పట్టుబడకుండా ఉండటానికి వాళ్ళు రకరకాల పద్ధతులు అవలంబిస్తూ ఉంటారు. తూర్పు కోస్తాలో దొంగ వ్యాపారం జరుగుతుందని, అందులో మన ఊరి పాత్ర ఉందని నాకు ఇంతకుముందే తెలుసు. అయితే అదెలా జరుగుతుందో నాకు ఓ పట్టాన అంతుపట్టలేదు. ఎప్పుడైతే ఈ కుర్రవాళ్ళు వచ్చి దెయ్యాల మేడ సంగతి చెప్పారో అప్పుడు నాకనిపించింది దొంగ వ్యాపారులు దెయ్యాల మేడనే తమ వ్యాపారం కోసం ఉపయోగిస్తున్నారేమో అని. ఎందుకంటే అక్కడికి ఎవరూ ధైర్యం చేసి వెళ్ళరు. పైగా అందులో ఎవరో దెయ్యాలను చూసినట్టుగా పుకార్లు ఉన్నాయి. ఇంకా ఎవరు వెళతారు? ఈ పిల్లలు చెప్పిన మాటలు వింటుంటే వాళ్ళు చూసిన ఆకారాలు, దొంగ వ్యాపారుల నీడలు, ఆ వెలుగులు వాళ్ళ దీపాలై ఉండవచ్చు అని అనిపించింది. ఆ తర్వాత ఈ పిల్లలతో పగటిపూట అక్కడికి వెళ్ళి చూస్తే ఆ క్రితం రోజు వాళ్ళు చూసిన అడుగురు గుర్తులు చెరిపివేయబడి ఉన్నాయి. అంటే ఎవరో తెలివిగల వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తున్నారన్నమాట. అయితే అదృష్టవశాత్తు ఒక పాదం గుర్తు భవనం వెనకాల తడి నేల మీద కనిపించింది. ఆ మేడలో కనిపించిన గుర్తు అటువంటివేనని వాళ్ళు చెప్పారు. ఆ గుర్తు సముద్రం మీద తిరుగుతూ ఉండేవారు ఉపయోగించేటటువంటి ప్రత్యేకమైన బూటుది. ఆ తర్వాత భవనం లోపల ఒక ప్లాస్టిక్ తాడు దొరికింది. అది విదేశాలలో తయారైంది. అప్పటితో నా అనుమానం ధృవపడింది. తర్వాత మూలగదికి మాత్రమే తలుపులు ఉండటం, లోపల నేలమట్టి లేకుండా ఉండటం, అక్కడ కావాలనే ఫ్లోరెంట్ సాల్ట్తో ఇతరులని భయపెట్టే విధంగా గోడ మీద అస్థిపంజరం ఉండటం చూస్తే ఆ గదిలోనే అసలు కీలకం ఉన్నట్లుగా అనిపించింది. ఆ గదిలోనే బయట నేల మీద కర్ర మోగిస్తే కింద డొల్ల ఉన్నట్లుగా, అంటే నేలలో ఒక అంతస్తు కానీ సొరంగం కానీ ఉన్నట్లుగా కనిపించింది. అందుకనే కలెక్టర్ ఆఫీస్లోనూ నేషనల్ జియోగ్రాఫిక్ ఆఫీస్లోనూ ఈ భవనం ప్లానును సంపాదించి చూస్తే నేలల్లో ఒక అంతస్తు ఉన్నట్లుగా, ఒక సొరంగం కూడా.
మనం చూసిన తాటితోపు వరకు ఉన్నట్లుగా కనపడింది. అందుకే ఆ భవన రహస్యాలు తేలికగా తెలుసుకోగలిగాను. పోలీస్ వారి రికార్డుల వలన తప్పించుకు తిరుగుతున్న స్మగ్లర్ల వివరాలు తెలుసుకున్నాను. ప్రస్తుతం ఈ రేవులో ఏ దేశపు ఓడలు నిలిచి ఉన్నది, ఏ ఏ సరుకులు తెస్తున్నది, ఆ ఓడలో మామూలుగా ఏ ఏ దొంగ వస్తువులు రవాణా చేసేది తెలుసుకున్నాను. ప్రస్తుతం ఒకే ఒక ఓడ ఉందని, అది రేపు వెళ్ళిపోతుంది అని తెలుసుకున్నాను. అంటే అది వెళ్ళేలోగా దొంగ సరుకు అంతా దిగిపోవాలి. అందువలన నిన్న తప్పక ఆ మేడలో దొంగ సరుకు దిగుతాయి అని నిర్ధారణ చేసుకున్నాను. అందుకే మిమ్మల్ని పోలీసులతో రమ్మని కోరాను. తర్వాత దెయ్యాల మేడలో నుంచి మస్తాన్ ఓడ మీద వారితో మార్స్ కోడ్లో మాట్లాడుతూ ఉండటం గమనించాను. అయితే వాళ్ళు రహస్య భాషలో సంకేతాలు పంపుకుంటున్నారు. అందువలన వాటి భావం తెలియకపోయినా దొంగ వ్యాపారం సంగతి రూఢి అయింది. మస్తాన్ మన ఊరి వ్యాపారి రమణయ్యతో చేతులు కలిపి నాటకమాడాడు. ఇక ఆ తర్వాత సంగతి మీకు తెలిసిందే కదా అని ముగించాడు భూషణ్. ఏదేమైనా సరే రాము చంద్రములు పిల్ల డిటెక్టివ్లు అని మెచ్చుకున్నాడు ఎస్ఐ. తప్పకుండా వాళ్ళు ఇదే విధంగా కృషి చేస్తే తప్పకుండా ఎంతో పైకి వస్తారు. అటువంటి వాళ్ళ మూలంగా దేశానికి ఎంతో ఉపయోగం ఉంటుంది అని అన్నాడు భూషణం. ఆ మర్నాడు వార్తాపత్రికలు అన్నింటిలోనూ మస్తాన్ రమణయ్యల అరెస్టు వార్త, చంద్రం రాముల సాహస కృత్యాలు, డిటెక్టివ్ భూషణ్ పరిశోధన ఫోటోలతో సహా ప్రముఖంగా ప్రచురించబడ్డాయి. రేడియో, దూరదర్శన్లో కూడా ఆ వార్తలే ప్రముఖంగా ప్రచారం చేశాయి. తమ ఊరి పిల్లలు అంతటి సాహసకృత్యం చేసినందుకు ఊరివారు ఎంతో సంతోషించి వారికి సన్మాన సభను ఏర్పాటు చేశారు. అప్పుడు ఆ ఊరిలోనే క్యాంపులో ఉన్న గవర్నర్ గారు ఆ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఆ సభలో భూషణ్ ఈ విధంగా మాట్లాడాడు. మన దేశంలో చదువుకున్న వారు చాలా తక్కువ. ఆ కొద్ది మందిలోనే బాధ్యతతో ప్రవర్తించేవారు ఇంకా తక్కువ. చంద్రం రాములు చిన్నపిల్లలైన ఎంతో బాధ్యతతో ప్రవర్తించడం వలన ఈ ఘరానా దొంగలు ఆట కట్టించడం సాధ్యమైంది. అందరూ కూడా అంతటి బాధ్యతతో ప్రవర్తిస్తే మన సంఘంలో దొంగతనాలు, హత్యలు, దొంగ రవాణాలు వంటి ఎన్నో నేరాలు చాలా తగ్గిపోతాయి. అందువలన అందరూ ఈ పిల్లల్ని ఆదర్శంగా తీసుకోవాలి అని కోరుతున్నాను. తర్వాత పెద్దలు కూడా ఎంతో బాధ్యతతో ప్రవర్తించాలి. నేను ఆ రాత్రి దెయ్యాల మేడకు ఈ పిల్లల్ని తీసుకొని వెళ్లే ముందు ఆ విషయం వాళ్ళ పెద్దలకు చెప్పి వారి సమ్మతి అడిగాను. ముందు వారు ఒప్పుకోలేదు. కానీ నేనొచ్చి చెప్పిన తర్వాత ప్రమాదమని తెలిసి కూడా వారు సమ్మతించి నాతో సహకరించారు. అందుకే నా ప్రయత్నం విజయవంతమైంది. ఇదే విధంగా పెద్దలు కూడా బాధ్యతగా ప్రవర్తించి ప్రభుత్వానికి సహాయపడవలసిందిగా కోరుతున్నాను అని ముగించాడు. ఆ తర్వాత గవర్నర్ గారు కూడా మాట్లాడారు. ఈ పిల్లల గురించి మీకు నేను చెప్పవలసింది ఏమీ లేదు. భూషణ్ గారు చెప్పినట్లు అందరూ వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. ఇంతటి సాహసంతో ప్రభుత్వానికి ఎంతో సహాయం చేసిన ఈ పిల్లలకి జాతీయ బహుమతులు ఇవ్వవలసిందిగా నేను రాష్ట్రపతి గారికి విన్నవించబోతున్నాను. సభ కరతాళ ధ్వనులతో సభ ముగిసింది. గవర్నర్ గారు అన్నట్లుగానే ఆ తర్వాత రిపబ్లిక్ దినాన చంద్రం రాములకు రాష్ట్రపతి వారి ధైర్య సాహసాలకు జాతీయ బహుమతులు ఇచ్చింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు.